బ్రేకింగ్ న్యూస్. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా సభ్యులకు ఐక్యత అవసరం అంటూ మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించి ఏదో ఒక విషయం ఇటీవలి కాలంలో వార్తల్లో ఉండడం, వైరల్గా మారడం, చర్చనీయాంశంగా మారడం, వివాదాలలో ఉండడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మా ప్రెసిడెంట్, మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా సభ్యులకు ఐక్యత అవసరం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల మద్దతుతో చిత్ర పరిశ్రమ ఎదిగింది అంటూ మంచు విష్ణు మాట్లాడారు. ప్రభుత్వాల మద్దతు ఉంటేనే చిత్ర పరిశ్రమ ఎదుగుతుంది. చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ప్రభుత్వాల మద్దతు చాలా అవసరం. ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మధ్య సమన్వయం చాలా అవసరం అంటూ మంచు విష్ణు మాట్లాడారు. అదే సమయంలో మా సభ్యుల్లో ఐక్యత కావాలి, ప్రభుత్వాలతో సమన్వయంతో ముందుకు వెళుతూ ఉండాలి అంటూ మంచు విష్ణు మాట్లాడారు. హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చాలా ప్రోత్సాహాన్ని అందించారు అంటూ చెన్నారెడ్డి గురించి కూడా మంచు విష్ణు మాట్లాడారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలను కొనసాగించాలి అంటూ విష్ణు కీలకంగా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు వినతి అంటూ మంచు విష్ణు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివాదాలు కావచ్చు, మరేదైనా విషయాలు కావచ్చు, చిత్ర పరిశ్రమ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూ వస్తుంది. సో ప్రభుత్వాలతో సమన్వయం అవసరం అనే విషయాన్ని చెబుతూ మా సభ్యుల మధ్య ఐక్యత కూడా అవసరం అంటూ మంచు విష్ణు మాట్లాడారు. సున్నితమైన విషయాల గురించి మా సభ్యులు స్పందించొద్దు అంటూ మంచు విష్ణు మాట్లాడారు. కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి, వాటి గురించి ఏదైనా మాట్లాడితే అవి చిలవల పలవలుగా మారే అవకాశం ఉంటుంది. అవి మిస్అండర్స్టాండింగ్స్కి దారితీసే అవకాశాలు ఉంటుంది. ప్రభుత్వము చిత్ర పరిశ్రమ మధ్య ఒక సమన్వయాన్ని దెబ్బతీసే ఆ అంశాలపై, సున్నితమైన అంశాలపై మా సభ్యులు స్పందించొద్దు అంటూ మా అధ్యక్షుడు విష్ణు మాట్లాడారు. అలాగే సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా చెప్పకపోవడమే మంచిది అంటూ విష్ణు మాట్లాడారు. కొన్ని అంశాలు, సున్నితమైన అంశాలు ఉంటాయి, అక్కడ సభ్యులు ఇది మా వ్యక్తిగత విషయం అంటూ చెబుతూ ఉంటారు. కానీ దాని ప్రభావం మొత్తం చిత్ర పరిశ్రమపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది అంటూ విష్ణు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది అంటూ మంచు విష్ణు మాట్లాడారు. ఇటీవల కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఏదో ఒక విధంగా కేసులను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పకుండా ఉండటమే మంచిది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టంగా వాటిని ఎదుర్కోవాలి తప్ప వ్యక్తుల అభిప్రాయాలు తమ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే అది కొంత సమన్వయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది అంటూ విష్ణు మాట్లాడారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది అని విష్ణు మాట్లాడారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్తే అలా స్పందించడం వల్ల కొంత సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగించడంతో పాటు సినీ పరిశ్రమకు కూడా నష్టం కలిగించే అవకాశం ఉంటుందని విష్ణు మాట్లాడారు. అందుకే మా సభ్యులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వ్యక్తులు సున్నితమైన అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పొద్దు అంటూ విష్ణు మాట్లాడారు. దీనిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర కూడా మనకి అందుబాటులో ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడతాను. అండ్ మీరు కూడా విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, విష్ణు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? విష్ణు చేసిన ఈ విజ్ఞప్తిపై పరిశ్రమ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మా సభ్యులందరికీ కూడా ఒక కీలకమైన సందేశాన్ని అయితే పంపించారు. ఎవరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో ఎవరు కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా బయటికి చెప్పవద్దు. అది ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా పరిశ్రమ మీద, ఆ సంబంధిత వ్యక్తుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మీడియా సమావేశాలకి, అలాగే ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఎవరు ఇవ్వద్దు, వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్పొద్దు అంటూ ఆయన ఒక కీలక సూచన అయితే చేశారు. గతంలో చెన్నారెడ్డి ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రతి ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమతో మమేకమై సహకారం అందిస్తూనే ఉంది. అలాగే పరిశ్రమ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో
మమేకమై ముందుకు పోతున్నాము, వాళ్ళతో కలిసే నడుస్తున్నాము. సో అందరి సహాయ సహకారాలు పరిశ్రమకు అవసరం. ఏ ప్రభుత్వంతో కూడా చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందరితోటి సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో ఎగ్జాంపుల్ పుష్ప ఇష్యూని దీన్ని బేస్ చేసుకునే ఆయన ఈ ప్రకటన రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే పుష్ప విషయంలోనే కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు, కొంతమంది అల్లు అర్జున్ ని తప్పుపడుతున్నారు. అల్లు అర్జున్ మా అసోసియేషన్ సభ్యుడు, అలాగే ప్రభుత్వాన్ని తప్పుపడితే కూడా మా సభ్యులుగా మా అసోసియేషన్ కి చిత్ర పరిశ్రమకు కూడా ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచు విష్ణు ఈ సూచన చేయటం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, వీటి మీద స్పందించవద్దు అంటూ మా సభ్యులందరూ కూడా ఒక కీలకమైన సందేశాన్ని సర్క్యులర్ ద్వారా వాట్సాప్ లో ఆయన పంపించడం జరిగింది. అలాగే మా సభ్యుల ఐక్యత కూడా చాలా అవసరం. ఇప్పుడు మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. మన మధ్య ఐక్యత ఉంటేనే మా అసోసియేషన్ కు మంచి పేరు వస్తుంది. అలాగే ప్రభుత్వం దగ్గర కూడా కొంత గుర్తింపు ఉంటుంది అందరూ ఐక్యంగా ఉంటే. సో ఎవరు కూడా నోరు చారొద్దు, ఎవరు కూడా దీని మీద స్పందించవద్దు అంటూ ఆయన ఒక కీలకమైన సందేశాన్ని పంపించడం జరిగింది. అంటే ఇది కేవలం అల్లు అర్జున్ విషయం గురించి అనుకోవాలా, లేకపోతే జానీ మాస్టర్ దగ్గర నుంచి రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఏదో ఒక విధంగా ఇటీవల చిత్ర పరిశ్రమ వార్తల్లో నిలుస్తూనే వస్తుంది, ఎవరెస్ట్ వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూనే వస్తున్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో మాట్లాడారని అనుకోవాలా? రాజ్ తరుణ్ ఇష్యూ దగ్గర నుంచి జానీ మాస్టర్ ఇష్యూ, తర్వాత మంచు ఫ్యామిలీలో ఇష్యూ కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ, పుష్ప సినిమా ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సున్నితమైన అంశాలే. ఎక్కడ కూడా ప్రతి మాటకు కూడా రెండు అర్థాలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సభ్యులు అందరూ ఒకేలాగా ఆలోచించరు, అందరూ మనస్తత్వం ఒకలా ఉండదు. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తీకరిస్తూ ఉంటే మా సభ్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ప్రభుత్వం కూడా మా అసోసియేషన్ పట్ల ఒక భిన్నమైన దృక్పథంతో ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సహకారం మనకే అవసరం, మనం ప్రభుత్వంతో కలిసే ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా సున్నితమైన అంశాలు, ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోవద్దు, ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా బయటికి వెల్లడించొద్దు అంటూ ఆయన సున్నితంగా ఇవి అన్ని గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇది చాలా కీలకమైన ఇష్యూ. రేవంత్ రెడ్డి మన చిత్ర పరిశ్రమను గురించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విష్ణు ఈ సర్క్యులర్ పంపించడం జరిగింది. సో ఇప్పుడు విష్ణు జారీ చేసిన సర్క్యులర్ తర్వాత మా సభ్యుల నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? అందరూ సైలెంట్ గానే ఉన్నారా? మా సభ్యులు కూడా అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా అల్లు అర్జున్ తో సన్నిహితంగా మెలిగే వాళ్ళందరూ కూడా ఆయన వెళ్లి ఇంటికి వెళ్లి పరామర్శించడం, కలిసి రావటం జరిగింది. ఆ తర్వాత ఆ కలయిక గురించి ఆ రోజు అల్లు అర్జున్ ఇంటి దగ్గర సెలబ్రిటీల సందడి మీద చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. వెళ్ళటాన్ని కొంతమంది తప్పుపట్టారు, కొంతమంది సమర్థించుకున్నారు. సో ఈ నేపథ్యంలో సెలబ్రిటీస్ అందరూ కూడా కొంత కలవరపాటుకు గురయ్యారు. వెళ్లి తప్పు చేశామా, అధికారికంగా అక్కడ కనిపించి మీడియాలో కనిపించింది, జనాలందరూ చూశారు. కాబట్టి దాని మీద నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దాన్ని ఆక్షేపించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మా సభ్యులు అలాగే ఆ రోజు అక్కడికి వెళ్లిన వాళ్ళందరూ కూడా ఒకసారి దాన్ని రీథింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు మంచు విష్ణు పంపించిన ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా చిత్ర పరిశ్రమలో అందరికీ కూడా ఆమోదయోగ్యమైన సర్క్యులర్ గాని భావించవచ్చు. రైట్ రవిచంద్ర, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా సభ్యులకు ఐక్యత అవసరం అంటూ విష్ణు ఒక సర్క్యులర్ ని జారీ చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం చాలా ఉంది అంటూ మంచు విష్ణు సర్క్యులర్ లో మాట్లాడారు. ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలను కొనసాగించాలి కూడా. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు వినతి అంటూ సర్క్యులర్ ని జారీ చేశారు మంచు విష్ణు. సున్నితమైన విషయాలపై